ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి పూర్ణిమ రాత్రి 12:36 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 12:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు ఆషాఢ శుద్ధ పూర్ణిమ, చాలా విశేషమైనటువంటి రోజు. గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా వ్యవహరిస్తాం. ఈరోజు గురువుల్ని స్మరిస్తూ చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే మీనక్షేత్రంలో బృహస్పతి యొక్క సంచారం, అలాగే కుజ రాహుల యొక్క సంచారం మేషక్షేత్రంలో, శుక్రుడు యొక్క సంచారం ఈరోజు 10:50 వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతోంది. రవి బుధుల యొక్క సంచారం మిథున రాశిలో నడుస్తోంది. కేతువు యొక్క సంచారం తులా క్షేత్రంలో, శని యొక్క సంచారం మకర క్షేత్రంలో. ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. అకారణ వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. స్నేహంతో కూడినటువంటి కార్యాచరణ ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ముఖ్యంగా ఆర్థికంగా మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు బాగా లాభిస్తాయి. వృత్తి సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం, ప్రోద్బలం లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు తగ్గుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపును పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి విద్యాపరంగా కొనసాగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు, అలాగే విద్యా అభివృద్ధికై చేపట్టేటువంటి ప్రణాళికలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు సమస్యలు పరిష్కరించుకోవడానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చాకచక్యం ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనందం కొనసాగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. గృహ విషయాల్లో మహిళలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆనందకర పరిస్థితుల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా రాజకీయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి సందర్భంగా వ్యాస భగవాన్ని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. రాజకీయ అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగితే చేపట్టినటువంటి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకి
మంచి అవకాశాలని కలిగిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే భూ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా కొనసాగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధికై చేపట్టేటువంటి పెట్టుబడులు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు, విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి బాగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి, సినీ రంగం వారికి మంచి ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ముఖ్యంగా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. కుటుంబ వృద్ధికై చేపట్టేటువంటి మంచి ప్రయోజనాలతో కూడినటువంటి కార్యాచరణ కార్యసిద్ధిని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, బలాన్ని పెంపొందింపజేస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. ఏకాగ్రత పెంపొందింప చేసుకునేటువంటి దిశగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలను చేజెక్కించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారు నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. పూర్వవైభవం సంపాదించుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి పురోగవృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ కార్యక్రమాల్ని మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగం వారికి కూడా సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. సానుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు గృహపరంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. మంచి శకునాలు గోచరిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ ఆదిశంకరుని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సత్సంబంధాలు కొనసాగించగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలకే మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. శత్రుత్వాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి, ఏకాగ్రతతో కూడినటువంటి సాధన కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కుంటుపడతాయి. అయినప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలకే చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. నూతన ప్రాజెక్ట్స్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా విద్యార్థులు కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యపై అవగాహన పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి వ్యాస పౌర్ణమి సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విరోధాలు,
మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. శత్రుభీతి పెరుగుతుంది. మిత్రులు కూడా శత్రువులయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత విభేదాలను తగ్గిస్తుంది. మానసిక ధైర్యం మాత్రం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అసహనం ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మందత్వం కొనసాగుతుంది. విద్యార్థులకి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. మహిళలకు గృహ విషయాల్లో ఓర్పు సహనం ఉంటే తప్పనిసరి. ఆకస్మిక పరిణామాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతను జీర్ణించుకోలేకపోతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు, పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలకి పరిష్కారాలు, జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు వృత్తిపరంగా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘర్షణలతో కూడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. క్లిష్ట పరిస్థితుల నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విదేశీ సంబంధిత ఒప్పందాలు, ప్రణాళికలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. పైవారితో స్నేహాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంకోచాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభనకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు, తద్వారా ఆనందకర పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి పైచేయి అవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. క్రీడారంగం వారికి ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, గుర్తింపుని తెచ్చిపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలకై తహతహ పెరుగుతుంది. ఆర్థిక వృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతతకై చేసేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా మెల్లమెల్లగా సాధించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలకు గృహపరంగా కొనసాగించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారు ఆర్థిక ప్రయోజనాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు సాఫ్ట్వేర్ రంగం వారు బాధ్యత వహించాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవగాహన లోపిస్తుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. తద్వారా సమస్యలు వేగవంతమవుతాయి. పరిష్కరించుకునేటువంటి దిశగా మార్గాల్ని అన్వేషించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించటం, పూజించటం, స్మరించటం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభ్యమవుతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. నిర్ణయాలు మంచివే అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం ఉంటుంది. విస్మయాలు కూడా చోటు చేసుకుంటాయి.
ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సరైనటువంటి పద్ధతులతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ప్రణాళికలు అమలు చేసినప్పటికీ నూతన సమస్యలు వెలుగులోకి వచ్చి విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వ్యాపార రంగం వరకు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు కూడా ప్రాప్తిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ ఆనందకర పరిస్థితుల్ని అంతిమంగానైనా ఆహ్వానించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. అధిక ఖర్చులు, మానసిక ఒత్తిళ్లు సమాంతరంగా కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సఖ్యత కుటుంబ పరంగా పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అవలీలగా పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ప్రయోజనాలు కలిగించేటువంటి నిర్ణయాలు కార్యసిద్ధికి దోహదపడతాయి. స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు చేకూరుతాయి. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి ప్రయోజనాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక విషయాలు, తద్వారా ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంశయాలు ప్రబలమవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టలేకపోతారు. ప్రతి పనిలోనూ సంశయాత్మక ధోరణి, విపరీత ధోరణి ద్వారా కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. ఉద్యోగ వ్యవహారాల్లో మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. స్థానచలనం వంటివి కూడా విస్మయాల్ని కలిగిస్తే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళన ఉంటుంది. మానసిక ఆందోళన మహిళలకు పెరుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి సమస్యలు ఆర్థికంగా ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు ఉన్నప్పటికీ ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. ఆటంకాలు, అవరోధాలు వంటివి వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవరోధాలు తొలగించుకోవటానికి, విరోధాలు దూరం చేసుకోవటానికి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు అత్యంత శుభ పరిణామాలు చేకూరాలని, గృహ విషయాల్లో విజయాలు సాధించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పెంపొందింప చేసుకోవాలని శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. భారతీయ ఆర్షధర్మ సముజ్వల దీప్తి వ్యాస భగవానుడు. అష్టాదశ పురాణాలు, మహాభారతం, మహాభాగవతం, ఆధ్యాత్మిక రామాయణాల్ని అమూల్య కానుకగా వ్యాస మహర్షి మనకు అందించాడు. అనంత వేద రాశిని 4 భాగాలుగా విభజన చేశాడు. వ్యాసుడు వేదమయమైనటువంటి నారాయణ స్వరూపుడు. వైదిక పురాణ సాహిత్యాలకు ప్రాతిపదిక అయిన మహాభారతానికి ప్రాణం పోసి అమూల్య నిధిని మనకు అందించాడు. మోక్ష కావ్య భాగవతాన్ని అందించి అందరినీ ఆధ్యాత్మిక చింతన వైపు నడిపింపజేశాడు. అలాంటి వ్యాస మహర్షి జన్మతిథి ఆషాఢ పౌర్ణమి. సద్గురు పరంపరకు ప్రతినిధిగా గురు పౌర్ణమి నాడు వ్యాస మహర్షిని పూజించాలి. యమునా నదీ తీరంలోని ద్వీపంలో యోజనగంధికి, పరాశర మహర్షికి జన్మించటం వల్ల వ్యాసుడికి కృష్ణద్వైపాయనుడు అనే పేరు వచ్చింది.
నరనారాయణుల తపోభూమి అయిన బదరికాశ్రమంలో తపస్సు చేసినందువల్ల వ్యాసుడు బాదరాయణుడయ్యాడని కూడా పురాణవచనం. వైదిక పురాణ సాహిత్యాలకు ఆద్యుడిగా, అనంత అమేయ సారస్వత శక్తి సంపన్నుడిగా వేదవ్యాసుడు చిరస్మరణీయుడు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు గురు పూర్ణిమ. ఈటీవీ ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే అమృత తత్వం గురువుది. ఈనాడు గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి వివిధ గురుదేవులను స్మరించుకోవటంతో పాటుగా విద్యను ప్రసాదించిన గురువును సత్కరించేటువంటి సంప్రదాయ లక్షణాన్ని ఎవరైతే పాటిస్తారో వారి జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది. ఇక వాస్తుశాస్త్రరీత్యా చేస్తున్నటువంటి వ్యాపారాలు బాగా అభివృద్ధి కావాలన్నా ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకుందాం. ఉన్నట్టుండి మీ వ్యాపారం మందగించిందా? సాధారణంగా ఆ విధంగా జరిగినప్పుడు ఏ కారణం చేతనైనా వ్యాపారంలో తెలియకుండా నష్టాలు అనేటువంటివి కలుగుతున్నప్పుడు శుద్ధి చేసినటువంటి ఒక నల్ల గవ్వ, ఒక పెద్ద పక్షి ఈక నల్లని వస్త్రంలో మూటగట్టి మీ వ్యాపార స్థలంలో కనుక కట్టినట్లయితే మందగించినటువంటి వ్యాపారం కాస్త మరలా పుంజుకుంటుంది, అభివృద్ధి పదంలోకి కొనసాగుతుంది సుమా అంటోంది పరిహార శాస్త్రం. అంతేకాకుండా చాలామంది ఏ వ్యాపారం చేస్తే లాభమో అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. మరెన్నో ప్రయత్నాలు చేసినా కొందరికి అభివృద్ధి మాత్రం కనపడదు. నిరాశతో దాన్ని వదిలివేద్దామా అని చెప్పేసి కూడా భావన చేస్తూ ఉంటారు. అందుచేత అలా నిరాశ నిస్పృహ చెందకుండా మీ వ్యాపారాన్ని మీరు సజావుగా కొనసాగించుకోవటానికి మెరిసే ఎర్రని కొత్త వస్త్రంలో మీరు గులాబీలను మూటకట్టి మీ బీరువాలో శుక్రవారం నాడు ఉంచండి. ఆ విధంగా కనుక ఉంచినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి ఆలోచనలు రావటం, మీరు చేసేటువంటి వ్యాపారం చక్కగా అభివృద్ధిలోకి పయనించడం జరుగుతుంది. తామర గింజలతో చేసినటువంటి దండను లక్ష్మీదేవి యొక్క పటానికి అలంకరించడంతో పాటు మీరు కూడాను మీ మెడలో ధరించండి. తామర గింజలతో చేసినటువంటి దండ యొక్క ప్రభావం లక్ష్మీ కటాక్షానికి నిదర్శనంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ తల్లిని పద్మప్రియే అన్నారు. పద్మము నుంచి వచ్చేటువంటి గింజలతో తయారు చేసిన దండ అన్నమాట. పూజా మందిరంలో శ్రీయంత్రంతో పాటు నాగకేశరం కనుక పెట్టినట్లయితే మీరు చేసేటువంటి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు మీరు దుకాణం తెరవగానే లక్ష్మీదేవికి ధూప దీప నైవేద్యాదులు సమర్పించండి. అర్చన అనేటువంటిది చేసి తీరండి. ఇలా చేసినట్లయితే మీ వ్యాపారం బాగా కొనసాగుతుంది. సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడాను వ్యాపారస్థల్ని తెరవగానే పరిశుభ్రంగా దాన్నంతా కూడాను అలంకరించిన తరువాత లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం ఆ లక్ష్మీదేవి యొక్క చిత్రపటాల వద్ద దీపారాధన నిర్వహించి
ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. మరలా వ్యాపారాన్ని పూర్తి చేసిన తరువాత, అంటే కొట్టును మూసివేసే తరుణంలో ఆ తీపి పదార్థాన్ని సునకాలకు వేయండి. మీ కొట్టుపై ఉన్నటువంటి నరఘోష, నరప్రభావం పటాపంచలైపోతుంది సుమా. గోమతి చక్రాలు 12 తీసుకోండి. వాటిని పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ దుకాణము యొక్క ముఖ్య ద్వారానికి వేలాడదీయండి. ఇలా కనుక చేసినట్లయితే మీ వ్యాపారం చాలా అభివృద్ధి కలిగి తీరుతుంది. ఎర్రగా మెరిసేటువంటి కొత్త వస్త్రంలో కొబ్బరికాయ మూటకట్టి మీ దుకాణంలోనే పెట్టండి. అలా కనుక ఉంచినట్లయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి పరిహార శాస్త్రం మనకు తెలియజేస్తోంది. కొత్త పరిశ్రమ స్థాపించేటప్పుడు పాత పరిశ్రమ వృద్ధిలోకి వచ్చింది, మరొక కొత్త పరిశ్రమని ప్రారంభిస్తున్నారు. అప్పుడు మీ పాత పరిశ్రమలో ఉన్న వస్తువును ఒకటైనా సరే తీసుకొచ్చి ఈ కొత్త పరిశ్రమ ప్రారంభించే చోట ఉంచి తర్వాతనే ఈ కొత్త పరిశ్రమను ప్రారంభించండి. అక్కడ అత్యధిక లాభాల వల్లనే కదా మీరు ఈ యొక్క కొత్త కంపెనీని ప్రారంభిస్తున్నారు. దాని యొక్క అదృష్టం ఇటు కూడా ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి కొద్ది సామానం ఇక్కడ కూడా ఉంచి ప్రారంభించండి వస్తువుని ఏదైనా సరే. అప్పుడే ఈ పరిశ్రమ కూడాను అభివృద్ధి చెందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మీరు చేసేటువంటి వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తున్నాయా? మీరేమీ చింతించాల్సిన పని లేదు. మర్రి చెట్టు వేరుని తెచ్చి పట్టు వస్త్రంలో మూటగట్టి మీ దుకాణంలోని ముఖద్వారం దగ్గర కట్టండి. ఇలా గనక చేస్తే తప్పనిసరిగా మీ వ్యాపారం అభివృద్ధి చెంది తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువు దక్షిణామూర్తి, గురువు గణపతి, గురువు ఇష్టదైవం, గురువు వ్యాసుల వారు. ఈనాటి విశేషం ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ. వ్యాసుల వారిని మనం అర్చించాలి. ఇష్టదైవాలుగా భావించేటటువంటి వారు వారి వారికి సంబంధించిన రూపాలలో సాయిబాబాను కొలుచుకుంటారు, షిరిడీ సాయిని కొలుచుకుంటారు, దక్షిణామూర్తిని కొలుచుకుంటారు, దత్తాత్రేయుడిని సేవిస్తారు. ఎవరికి వారు వారి వారికి ఎవరినైతే వారు గురువుగా స్వీకరించి ఉన్నారో ఆ గురువులను ఈ రోజున స్మరించాలి, సేవించాలి, పూజించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన ఏ గ్రంథాన్నైనా చదివే సమయంలో పాటించవలసిన విధి నియమం ఒకటి ఉంది. ఆ నియమాన్ని వ్యాసుల వారు కాశీలో ఒకానొక పండితులకు తాను స్వయంగా చెప్పినట్లుగా పురాణ ప్రపంచం వర్ణిస్తుంది. కాశీ క్షేత్రంలో గంగానది తీరంలో ఒక వ్యక్తికి వ్యాసుల వారు ప్రత్యక్షమై ఈరోజు విశేషంగా వ్యాసపీఠాన్ని ఎవరైతే అర్చిస్తారో, వ్యాసపీఠాన్ని ఎవరైతే సిద్ధం చేసి ఏర్పాటు చేసుకుని ఆ వ్యాసపీఠంలో పురాణాన్ని, ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఉంచి ఆయనను తలుచుకొని, ఆయనను అంటే వ్యాసుల వారిని తలుచుకుని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి అఖండమైన ప్రజ్ఞ, విజ్ఞానం, జ్ఞాపక శక్తి అన్నీ కూడా చేకూరుతాయి అని వివరించినట్లుగా పౌరాణిక ప్రపంచం వర్ణిస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో విశేషంగా ఆధ్యాత్మిక సంబంధిత గ్రంథాలను చదివేటటువంటి వారికి వ్యాసపీఠం తప్పనిసరి. ఈ రోజున
వ్యాసపీఠాన్ని అర్చించాలి. వ్యాసాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. భగవద్గీతను అర్చించినా కూడా ఈ రోజున విశేషంగా మనకు వ్యాసుల వారి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది అని కూడా పురాణ ప్రపంచం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. విద్యార్థులకు బాగా చదువు రావాలి, పరీక్షలలో మంచి గుణములు కలగాలి, విద్యా వివేక బుద్ధులతో విద్యార్థులంతా ఉన్నతమైన జ్ఞాపక శక్తితో మెలగాలి అనేటటువంటి ఆలోచన కలవారు పిల్లలు చదువుకునేటటువంటి ఆ టేబుల్ పైన వ్యాసపీఠాన్ని ఈ రోజున ఏర్పాటు చేయాలి. పిల్లలకు వ్యాసపీఠం ఉనికిని ఆవశ్యకతను తెలియజేయాలి. అలాగే ఆషాఢ పౌర్ణిమ, గురి పౌర్ణిమ ఈ సందర్భంగా సంప్రదాయం తెలియజేసిన మరి ఒక విశేషమైనటువంటి పండుగ కూడా ఉంది. ఆ పండుగ పేరు కోకిల వ్రతం. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు ఈ రెండు కాలాలలో కూడా విశేషంగా ఆ కోకిలలు తమ తమ కిలకిలారాపములతో గానములతో ప్రకృతిని పరవశింపజేస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ కథలలో ద్రుపదిని ఇల్లాలు కోకిలాదేవి. ఆవిడ సంతానం కోరి, సంతాన క్షేమం కోరి కోకిలా వ్రతం అనే వ్రతాన్ని పాటించినట్లుగా పురాణ ప్రపంచం వర్ణిస్తుంది. ఆ వ్రతం ఏమిటి అంటే, ఈరోజు విశేషంగా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండింటినీ సమాన ప్రతిపత్తిలో స్వీకరించి చక్కగా దంచి ఉండ చేసి ఆ ఉండతో శరీరమంతా కూడా అలదుకొని స్నానం చేయాలి. ఆ విశేషాంశాలన్నీ కూడా గడిచిపోయిన తరువాత ఈ వ్రతం గురించి తెలిసిన పక్షంలో అలా దంచిన ఆ నువ్వుల ముద్దను చక్కగా ఒక పక్షి వల సిద్ధం చేసి, ఉండవల సిద్ధం చేసి, ఆ ఉండ పక్షి రూపంగా తీర్చిదిద్దిన ఆ నువ్వుల ముద్దని మేడపైకి తీసుకువెళ్ళి నిర్ణీతమైనటువంటి ఉత్తరం దిక్కు కానీ, వాయువ్య దిక్కు కానీ, ఈశాన్యం దిక్కు కానీ నేలపైన ఉంచి ఒక పళ్ళెంలో కాసింత నీరు, మరో పళ్ళెంలో కాసిన్ని కందిపప్పు, శనగపప్పు, మినపపప్పు, పెసరపప్పు ఇలా ఈ 4 ధాన్యాలు, కనీసంగా తప్పనిసరిగా పెసరపప్పు ఈ గింజలను అందులో ఉంచి 2 చేతులు జోడించి కృష్ణ పరమాత్ముని స్తోత్రం చేయాలి అంటుంది సంప్రదాయం. వసంత ఋతువు మామిడి ఆకుల చిగురుతో ఆ కోకిలలు తమ గానాన్ని మనకు అందించగా ఆ గానాన్ని విన్న మన మనస్సులు పరవశం చెందుతాయి. ఇదంతా కూడా మనసుకు సంబంధించిన అంశం. భౌతికంగా పర్యావరణానికి సంబంధించినంత మట్టుకు పర్యావరణంలోనే మనం అంతర్భాగంగా ఉన్నాం. ఎంత భక్తి, శ్రద్ధ, ఆసక్తితో గురువు గారిపైన ప్రేమతో గురుపీఠాన్ని అర్చించే విధంగా గంగా నది సముద్ర తీరంలో కానీ, గంగా నది తీరంలో కానీ, గోదావరి తీరంలో కానీ, ఇంకా ఏ విధంగా మన వద్ద ఏ నది ఉన్నా, అది ఏ నది అయినా, ఏ తటాకమైనా, ఏ సరస్సు అయినా అలా నదీ తీరాలలో, తటాక తీరాలలో గురువును స్మరించి గురువుకై ప్రీతికరంగా మనం ఈ వ్యాసపీఠాన్ని అర్చించాలి, అందించాలి అని ఎంత భక్తి శ్రద్ధతో తెలుసుకున్నామో అంతే భక్తి, శ్రద్ధ, ఆసక్తితో పర్యావరణ హితకరంగా కూడా మెలగాలి, మసలుకోవాలి. కనుక మేడపైన పక్షులను ఆకర్షించే విధంగా ఇలాంటి ఏర్పాట్లు చేయాలి అనేటటువంటి సదుద్దేశ్యంతో సంప్రదాయం ఇంత విశేషంగా కోకిల వ్రతాన్ని కూడా మనకు తెలియజేసింది. సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావాప్త్యర్థం నువ్వులను దంచి ఆ దంచినటువంటి ఆ సారాన్ని, నువ్వుల గుండను దేహాన్ని అలదుకుని స్నానం చేయడంతో ప్రారంభమైన ఈ వ్రతం ఇలా సాయంత్రం వరకు కొనసాగుతుంది. విశేషంగా ఈ రోజున కోకిలా వ్రతం అనేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని సాయంత్రం సమయంలో బెల్లం పెసరపప్పు లేదా బెల్లం శనగపప్పు ఈ మిశ్రమాన్ని అర్హులైన వారికి, ఆత్మీయులకు, ఆప్యాయతతో మన మంచి కోరేటటువంటి వారికి బహుమానంగా అందించాలి. గోమాతకు మరింత విశేషంగా పెసరపప్పు, బెల్లము ఈ మిశ్రమాన్ని ఆహారంగా అందిస్తే కూడా వ్రత నియమాలని పాటించినటువంటి పుణ్యఫలాన్ని మనం పొందగలుగుతాం. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు సమాన పాళ్లలో స్వీకరించి గ్లాసు నీటిలో ఆ పిడికెడు తెలుపు నలుపు మిశ్రమంలో ఉండేటటువంటి నువ్వులను ఆ నీటిలో పోసి మనసారా శ్రీకృష్ణ పరమాత్ముడిని స్తోత్రం చేసి ఆ నీటిని మొక్కల పాదుల మధ్యన పోసినా కూడా కోకిలావ్రతాన్ని పాటించిన పుణ్యఫలాన్ని మనం పొందగలుగుతాం అని కూడా సంప్రదాయకులు పరిహార విజ్ఞాన శాస్త్రంలో అనుభవ విధానాలలో ఇలా తెలియజేస్తున్నారు. కాలధర్మాన్ని అనుసరించి
ఋతు ధర్మాన్ని అనుసరించి పండుగలన్నీ కూడా ఏర్పడతాయి. శుభం కలగాలి, క్షేమం కలగాలి, ఇంటిల్లిపాదికి లాభాలు కలగాలి, ప్రపంచవ్యాప్తంగా సమస్త జీవకోటికి క్షేమం కలగాలి, శాంతి కలగాలి, ఏ విధమైనటువంటి రోగాలు కూడా రాకుండా విశ్వవ్యాప్తంగా సమస్త జీవకోటికి శాంతి కలగాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో మనం చేసేటటువంటి ఏ విధి అయినా మనకు లాభాలనే కలిగిస్తుంది, శుభాలనే అందిస్తుంది. కోకిలావ్రతం, అలాగే వ్యాస పౌర్ణిమ, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వ్యాసపీఠాన్ని అర్చించడం తెలుసుకున్నాం గనక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. వ్యాస భగవానుడు ఒక్క ఈ దేశానికే కాదు, ప్రపంచమంతటికీ కూడా సంస్కారం అందించినటువంటి మహాపురుషుడు ఆయన. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి ఓ వ్యాస భగవానుడా, పుల్లారవిందాయత పద్మనేత్ర. ఆయన యొక్క కన్నులు విచ్చుకున్నటువంటి తామర పువ్వులు ఎలా ఉంటాయో, ఆ రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నుల వైభవము కలిగిన వాడు ఆయన. ఏనత్వయా భారత తైల పూర్ణ, ఆయన ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దీపమే వెలుగు, ఆ దీపమే అంధకారాన్ని పోగొడుతుంది. అదే భారతము అనేటటువంటి తైలాన్ని నింపినటువంటి దీపాన్ని వెలిగించి ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప, నీవు లోకానికంతటికీ కూడా జ్ఞానాన్ని కృప చేసినటువంటి మహాపురుషుడవు కాబట్టి నీకు నేను నమస్కరించుచున్నాను అని నమస్కరిస్తాం. వ్యాస భగవానుడు లేనినాడు అసలు వేద విభాగం లేదు. వేద విభాగం లేనినాడు కలియుగంలో ఉన్నటువంటి అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు వేదం చదివేటటువంటి అవకాశమే లేదు. వేదం చదివే అవకాశమే లేనప్పుడు ప్రమాణమే తెలియదు. ప్రమాణమే తెలియనప్పుడు జీవితానికి దిశానిర్దేశకత్వమే ఉండదు. అందుకే వ్యాస భగవానుణ్ణి పక్కన పెట్టి చూసిన నాడు అసలు మనం జీవించి ఏ ప్రయోజనాన్ని సాధించాలో మనకు అర్థం కానటువంటి ఒక అంధకారబంధురమైనటువంటి స్థితి యందు పడిపోతాం. ఆ స్థితి నుంచి తప్పించి మనని ఈశ్వర పదంలో నడిపించడానికి కావలసినటువంటి భక్తిని సమకూర్చి మహాభారతాంతర్గతంగా ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించి అష్టాదశ పురాణములనిచ్చి వేద విభాగం చేసి బ్రహ్మసూత్రములను రచించి నలుగురు శిష్యులకి వేదాల్ని పురాణాల్ని ఉపదేశం చేసి వారి చేత మళ్ళీ లోకంలో వేదవ్యాప్తిని పౌరాణిక వాంగ్మయ వ్యాప్తిని చేయించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడు. ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని ఒక పేరు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అంటాం. వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తూ, మహానుభావాలు ఓ వశిష్ఠ మహర్షి యొక్క మునిమనవడివి, శక్తి మహర్షి యొక్క మనవడివి, పరాశరుడు అనబడేటటువంటి మహర్షికి కుమారుడవు, శుకబ్రహ్మకు తండ్రివి. అంతటి మహాత్ముడైన ఆయన కారణజన్ముడు. పరాశరుని వంటి తేజోమూర్తి లోకంలో మళ్ళీ కదలడని, అటువంటి తేజోమూర్తి యొక్క శరీర పయనము ఆగిపోతే మళ్ళీ అటువంటి తేజోమూర్తి అందించగలిగినటువంటి విత్తనం ఒకటి, అటువంటి ధర్మ ప్రచారం జ్ఞాన ప్రచారం చెయ్యగలిగినటువంటి ఋషి వ్యవస్థకి లోపం వస్తుందని పరదేవత ఆయన యొక్క మనస్సు కదిపితే, ఆయన తేజస్సుని సత్యవతీదేవి యందుంచితే, కారణజన్మురాలైన సత్యవతీదేవి యందు సద్యగర్భమునందు జన్మించినటువంటి మహాపురుషుడు వ్యాస మహర్షి. ఆయన యమునా నదీ తీరంలో పుట్టినవాడు, పుడుతూనే నల్లని శరీరంతో పుట్టినవాడు కనుక ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని ఒక పేరు. ఆయన శుకబ్రహ్మ వంటి మహాపురుషుడికి జన్మనిచ్చాడు. అందుకే భాగవతం చెప్పడము అంటే ఆ అధికారము కలిగిన వారు తప్ప జ్ఞానం ఆ భాగవతం చెప్పడం కుదరదు అని భాగవతం ఒక్కటే శుకమహర్షి ఒక్కరే లోకంలో ప్రచారం చేశారు.
కారణం ఏమి అంటే ఆ జ్ఞానమునకు చేరుకున్న వారు తప్ప భాగవతాన్ని అసలు అందించలేరని. పుట్టుకతో అంత వైరాగ్యము, అంతటి జ్ఞానము, అంతటి భక్తి కలిగిన ఒక మహాపురుషుడికి జననమీయగలిగినటువంటి తండ్రిగా వ్యాసుడు సుస్థిరమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నవారు. అటు పరాశరుని వంటి మహాపురుషునికి కుమారుడు, అంత గొప్ప కార్యములను నిర్వర్తించినవాడు శుకమహర్షికి తండ్రి. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు లేకపోతే ఒక్క భారతదేశానికే కాదు, అసలు ప్రపంచ దేశాలలో వాంగ్మయము సంస్కారము అన్న మాటలు అర్థం లేనివైపోతాయి. అటువంటి సంస్కార బలాన్ని ఇచ్చి జీవితాన్ని తేజోమయం చేసి జీవితాన్ని లక్ష్యసిద్ధి వైపు నడపడానికి కావలసినటువంటి ప్రచోదన శక్తిని అనుగ్రహించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు. అందుకే వ్యాస భగవానుడి గురించి పెద్దలు నమస్కరిస్తూ ఒక మాట చెప్తారు. అచతుర్వదనో బ్రహ్మ, ఆయన 4 ముఖములు లేనటువంటి బ్రహ్మ. ఒక్క ముఖంతో తిరిగేవారు, కానీ ఆయన సాక్షాత్తు బ్రహ్మగారే. ద్విబాహుశ్చ, ఆయనకున్నవి 2 బాహువులే, 2 చేతులే, కానీ అపరోహరిహి, సాక్షాత్తుగా మళ్ళీ ఇంకొక హరిస్వరూపం. శ్రీ మహావిష్ణువుకి 4 చేతులు ఉంటాయి, వ్యాస భగవానుడికి 2 చేతులే ఉంటాయి. 2 చేతులే ఉన్న ఆయన సాక్షాత్ హరిస్వరూపమే. అలాగే ఆయన పాలభాగమునందు కన్ను లేనివాడు. పరమశివుడైతే పాలభాగమునందు కన్నుతో ఉంటాడు, కానీ ఈయన పాలభాగమునందు మీకు కన్ను కనపడదు, కానీ శంభుమూర్తి ఎటువంటి శక్తి కలిగిన వాడో అదే శక్తి కలిగిన వాడు. అటువంటి వాడైన వాడు ఎవరు అన్నది పై 3 పాదాల్లో లేదు. అపాలలోచన శంభు, పాలలోచనుడు కానివాడు. అటువంటి వాడెవరు అంటే మేము నమస్కారం ఎవరికి చేస్తున్నామో ఆ బాదరాయణుడి. బాదరాయణుడు అన్న పేరు వ్యాస భగవానుడిదే. ఎందుకు వచ్చింది ఆయనకి ఆ పేరు అంటే, ఆయన రేగు చెట్టు కింద కూర్చుని చాలా కాలం తపస్సు చేశారు. రేగు చెట్టు కింద కూర్చుని తపస్సు చేసిన కారణం చేత ఆయనకి బాదరాయణుడు అని ఒక పేరు. కాబట్టి మేము అటువంటి వ్యాస భగవానుడికి నమస్కరించుచున్నాము అంటారు. అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడు. బ్రహ్మ విష్ణు శివ స్వరూపముల యొక్క సమ్మేళన స్వరూపమైన సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మం ఏది ఉన్నదో ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు. అటువంటి బాదరాయణునకు మేము నమస్కరించుతున్నాము. అందుకే బాదరాయణుడైనటువంటి కృష్ణద్వైపాయనుడైనటువంటి వేదవ్యాసుడు ఎవరున్నారో ఆయనని సమస్తమైన ఆర్ష వాంగ్మయానికి కూడా సూర్యుడిగా చెప్తారు. ఎందుచేత అంటే అసలు సనాతన ధర్మమునకు సంబంధించినంత వరకు విశేషంగా లోకంలో ఉండేటటువంటి జనుల్ని ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గ్రంథములుగా పరిగణింపబడి ప్రచారంలో ఉన్నవి రామాయణ భారత భాగవతములే. అందులో శ్రీరామాయణం అంతా సూర్యవంశాన్ని వర్ణించింది. సూర్యవంశాన్ని వర్ణించినటువంటి వారు వాల్మీకి మహర్షి. చంద్రవంశాన్ని మహాభారతంలో వర్ణించినటువంటి వారు వ్యాస భగవానుడు. అది కాక సాక్షాత్తు జ్ఞానఫలముగా వర్ణింపబడినటువంటి భాగవతాన్ని లోకానికి అందించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడే. మహాభారతం పంచమ వేదము అని పిలువబడింది, 5వ వేదము అన్న స్థాయిని పొందింది. ఇన్ని ఇచ్చినటువంటి వ్యాసుడికి గురువులందరి పనుపున పూజ చేసి వ్యాస భగవానుడిని తప్పకుండా స్మరించి తీరకపోతే సంవత్సరంలో ఒక రోజున అంతకన్నా ఘోరమైనటువంటి అపచారం లోకంలో ఇంకొకటి లేదు. గురువుగారికి నమస్కారం చేయడానికి రావయ్యా అంటే మా అమ్మాయి పెళ్ళి ఉందండి, మా అబ్బాయి పెళ్ళి ఉందండి, లేకపోతే మా బంధువుల గృహప్రవేశం ఉందండి అంటాడేమోనని గురువుల తరపున వ్యాస భగవానుడికి పూజ చేసేటటువంటి రోజులుగా మనకి ఆషాఢ శుద్ధ పూర్ణిమని నిర్ణయం చేశారు ఋషులు.